Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. Global minimum tax. సో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు G7 నేషన్స్ అగ్రీ టు ఎక్సెంప్ట్ యుఎస్ ఫర్మ్స్ ఫ్రమ్ గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని ఎందుకు అంటున్నాయి? సో బేసిక్గా మనకి గ్లోబల్ వైడ్గా నిర్వహించే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కంపెనీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ గూగుల్. ఆపరేషన్స్లో గూగుల్, ఓకే, తర్వాత ఫేస్బుక్ అంటే ఇప్పుడు మెటా, అమెజాన్, నెక్స్ట్ ట్విట్టర్, నెక్స్ట్ యాపిల్. సో ఇవన్నీ కూడా గ్లోబల్ ఆపరేషన్స్ చేస్తాయి. అంటే ఆయా కంట్రీస్లలో వాటి యొక్క బ్రాంచెస్ని ఏర్పాటు చేసుకొని వాటి యొక్క ఆపరేషన్స్ చేస్తూ ఉంటాయి. సో వీటి ఫౌండింగ్ కంట్రీ వేరు. సపోజ్ ఒక కంట్రీలో దీని యొక్క మేజర్ ఫౌండింగ్ ఉంటుంది, కానీ దాని ఆపరేషన్స్ వచ్చేసి ఎక్కడో సైప్రస్లోనో లేకపోతే మారిషస్లోనో ఎక్కడైతే ట్యాక్స్ తక్కువ ఉంటుందో అక్కడ చేయడం జరుగుతుంది. సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇండియాలో ఫేస్బుక్ తన ఆపరేషన్స్ అంటే మెటా, ఇప్పుడు ప్రస్తుతానికి మెటా అని పిలుస్తున్నాం. మెటా కిందనే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఉన్నాయి. సో మెటా ఇండియాకు సంబంధించిన ఆపరేషన్స్ అంటే ఇండియాలో ఎస్టాబ్లిష్ చేసుకుంది, కానీ ఇండియాకు సంబంధించిన ఆపరేషన్స్ని ఇండియాలో చేయకుండా ఎక్కడనో సైప్రస్లోనో మారిషస్లోనో నిర్వహిస్తుంది. ఎందుకు? ఇక్కడ కార్యకలాపాలు చేయడం వల్ల ఎక్కువగా లాభాలు వస్తే ఆ లాభాలపైన మనం కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా ఎక్కువగా పన్ను వసూలు చేస్తున్నాం, ట్యాక్స్ని ఎక్కువగా వేయడం జరుగుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక డమ్మీ కంపెనీని మారిషస్లో ఏర్పాటు చేసి అక్కడ ఆపరేషన్స్ ఆ కంట్రీకి సంబంధించినవి కాకుండా ఇండియా కంపెనీ ఇండియాలో ఏవైతే ఆపరేషన్స్ చేయాలో అవిటిని అక్కడ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏం జరుగుతుంది? ఇండియాలో చూపించాల్సిన లాభము, ఇండియా వల్ల వచ్చిన లాభాన్ని ఇండియాలో కాకుండా సైప్రస్లో వచ్చినట్టుగా చూపించడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏదైతే ట్యాక్స్ వస్తుందో అంటే ట్యాక్స్ వేయాల్సిన లాభం పైన వేయాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ని ఒక రకంగా అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో దీనికి ఆల్టర్నేట్గా గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పేసి OECD కంట్రీస్ తీసుకురావడం జరిగింది. సో 2021లో గ్లోబల్ మినిమం ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరు? OECD, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు. అదేవిధంగా దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి 141 కంట్రీస్ ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్కి ఓకే చెప్పాయి. అయితే రీసెంట్గా ఏదైతే ఉందో G7 సమ్మిట్లో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్లో భాగంగా అమెరికాను ఎగ్జంప్షన్ చేస్తున్నాము అని చెప్పేసి G7 ప్రకటించడం జరిగింది. OECD ప్రకటించలేదు, గుర్తుపెట్టుకోండి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేది ఇంకా స్టిల్ పెండింగ్లోనే ఉంది. ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో 38 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఆర్గనైజేషను, మనకి ఈ 38 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇది ఇంకా యాక్సెప్ట్ చేయలేదు యూఎస్ని ఎగ్జామ్ చేస్తామని. సో ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే రీసెంట్గా G7 సమ్మిట్ కెనడా ప్రెసిడెన్సీలో భాగంగా జరిగింది, కెనడాలో జరిగింది. ఈ కెనడాకి వెళ్ళినప్పుడు అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో మీరు లేదు ఈ గ్లోబల్ ఏదైతే మినిమం ట్యాక్స్ ఉందో దానికి సంబంధించి యుఎస్ ఏదైతే ఉందో యుఎస్ కంపెనీస్, సో ప్రధానంగా దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మేజర్ ఆపరేషన్స్ చేసేటువంటి కంపెనీస్ అని యుఎస్ బేస్డ్ కంపెనీసే, కాకపోతే వాటి బ్రాంచెస్ని మాత్రం ఆయా కంట్రీస్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కాకపోతే ఈ యుఎస్లో ఫౌండింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో వాటిని వెయ్యొద్దు, 15% గ్లోబల్ మినిమం ట్యాక్స్ అని చెప్పేసి పేర్కొంటున్నారు. సో ఈ 15%ని వెయ్యొద్దు. ఏది? సైడ్ బై సైడ్ అనే వర్డ్తోనే సైడ్ బై సైడ్ ట్యాక్స్ ద్వారా మేము మా దేశంలోనే ఆ కంపెనీస్కి ట్యాక్స్ అనేది వేస్తాము అని చెప్పేసి ఎవరు రీసెంట్గా G7 సమ్మిట్లో డొనాల్డ్ ట్రంప్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఇంటర్నల్ ఆపరేషన్స్కి, అదేవిధంగా ఫారెన్ ఆపరేషన్స్కి, యుఎస్లో జరిగే ఆపరేషన్స్కి, అదేవిధంగా ఫారెన్ కంట్రీస్లో నిర్వహిస్తున్న ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి మేమే వేస్తాము ట్యాక్స్, మీరు వేయాల్సిన అవసరం లేదు, ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకురాకండి అని చెప్పేసి ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఆ ప్రపోజల్కి G7 కంట్రీస్లో ఏవైతే ఉన్నాయో ఆ G7 కంట్రీస్ ఫ్రాన్స్, మనకి ఇవి ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ ఇప్పుడు ఓకే చెప్పడం జరిగింది. అందుకని చెప్పేసి గ్లోబల్ మినిమం ట్యాక్స్ న్యూస్లో ఉంది. సో సింపుల్గా గ్లోబల్ మినిమం ట్యాక్స్కి సంబంధించి నేను ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీనికి సంబంధించి హైలైట్స్ చూద్దాం.
సో June 28, 2025 రోజున G7 అండర్ కెనడాస్ ప్రెసిడెన్సీ అనౌన్స్డ్ ఎగ్జంప్షన్ ఫర్ US ఫర్మ్స్ 15% గ్లోబల్ మినిమం ట్యాక్స్. సో ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఎంత అని పెట్టుకున్నారు? 15%. సో డ్రివెన్ బై ది US ప్రెసిడెంట్ ట్రంప్ పాలసీ రిఫార్మ్స్ అండ్ నెగోషియేషన్స్లో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఏంటి ఈ గ్లోబల్ మినిమం ట్యాక్స్ నుంచి అమెరికన్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జంప్షన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో బేసిక్గా డీవియేట్స్ ఫ్రమ్ ది OECD ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఏదైతే ఉందో దాని నుంచి డీవియేట్ అవుతుంది. ఇది 2021లో ఈ ప్రపోజల్ తీసుకురావడం జరిగింది. సో గ్లోబల్ ట్యాక్స్ డీల్ ఏ విధంగా 2021లో తీసుకురావడం జరిగిందంటే పిల్లర్ 1 రీఅలొకేట్ ట్యాక్సింగ్ రైట్స్ ఆన్ బిగ్ మల్టీనేషనల్స్. సో మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన రీఅలొకేట్ చేయాలి ట్యాక్సింగ్ రైట్స్ అనేది ఫస్ట్ పిల్లర్. తర్వాత సెకండ్ పిల్లర్ ఏంటి? ఇంపోజ్ 15% మినిమం కార్పొరేట్ ట్యాక్స్. అంటే మినిమం కార్పొరేట్ ట్యాక్స్ అనేది కంపల్సరీ ఇంపోజ్ చేయాల్సిందే. చెప్పాను కదా, ఇండియాలో జరుగుతున్నటువంటి ఆపరేషన్స్కి సంబంధించి ఆపరేషన్స్ ఇక్కడ నిర్వహించకుండా మారిషస్లో తక్కువ ఉన్నటువంటి ట్యాక్స్ ఉన్నటువంటి కంట్రీస్లో నిర్వహించడం వల్ల ఇక్కడ మనకు రావాల్సిన ట్యాక్స్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ట్యాక్స్ ఫైలింగ్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ గ్లోబల్ మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అనేది తీసుకురావడం జరిగింది. సో US అపోజ్డ్ ఆస్పెక్ట్స్ సైటింగ్ సావర్నిటీ అండ్ కాంపిటేటివ్నెస్. సో బేసిక్గా వారి యొక్క సార్వభౌమత్వానికి అదేవిధంగా ఇది కాంపిటేటివ్నెస్కి అగెనిస్ట్ అని చెప్పేసి US పేర్కొంటుంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ప్రపంచంలో మేజర్ కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి? US బేస్డే ఇక్కడ స్థాపించి వేరే కంట్రీస్లలో మల్టీనేషనల్ కంపెనీస్గా ఎదగడం జరిగింది. సో ఈ గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ తీసుకురావడం వల్ల ఏంటి US బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటికే ప్రధానంగా నష్టం చేకూరుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు US వాళ్ళు లేదు మేమే అటు ఇంటర్నల్గా జరిగేటువంటి ఆపరేషన్స్కి అదేవిధంగా ఎక్స్టర్నల్గా జరిగే ఆపరేషన్స్కి మేమే ట్యాక్స్ వేస్తామని చెప్పడం జరిగింది. సో దాన్ని ఏమని చెప్పారు? సైడ్ బై సైడ్ ట్యాక్స్గా పేర్కొనడం జరిగింది. సైడ్ బై సైడ్ ట్యాక్స్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఓకే, రెడ్యూస్ కంప్లైంట్స్ బర్డెన్. సో గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ మినిమం ట్యాక్స్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా రెడ్యూస్ కంప్లైంట్స్ బర్డెన్, బూస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అపీల్, అదేవిధంగా అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్కి సంబంధించి ఈ OECD కంట్రీస్ తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇప్పుడు G7 కంట్రీస్ ఎగ్జంప్షన్ చేసే కానీ ఈ గ్లోబల్ మినిమం ఆల్టర్నేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా OECD కంట్రీస్ ఓకే చెప్పలే. ఓకే, సో దాని మీద రచ్చ జరుగుతుంది ఇప్పుడు. ఎగ్జంప్షన్ నాట్ ఎట్ ఫైనలైజ్డ్, OECD అప్రూవల్ ఈస్ పెండింగ్. ఓకే, ట్రంప్స్ ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడు? 1 బిగ్ బ్యూటిఫుల్ బిల్ రిఫార్మ్స్ గ్లోబల్ ట్యాక్సేషన్ రూల్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో సెక్షన్ 899 నోన్ యాజ్ ద రివెంజ్ ట్యాక్స్ టార్గెట్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫ్రమ్ కంట్రీస్ ఇంపోజింగ్ వాట్ ద US వ్యూస్ యాజ్ అన్ఫేర్ ట్యాక్సెస్గా పేర్కొనడం జరుగుతుంది. సో మే అండర్మైన్ OECD ట్యాక్స్ కోఆపరేషన్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా బేసిక్గా నష్టం చేకూరే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఒకవేళ యూఎస్ని ఎగ్జంప్షన్ చేస్తే అని చెప్పేసి చెప్తున్నారు. సో చూడాలి ఏమవుతుందో. సో మనకు తెలుసు G7 మెంబర్స్ ఇటీవలనే చూసాము. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, UK, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్. సో బేసిక్గా 38 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి OECD కంట్రీస్లో ఉండడం జరిగింది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. గ్లోబల్ మినిమం ట్యాక్స్ ఒకటి, నెక్స్ట్ సైడ్ బై సైడ్ ట్యాక్స్. ఓకే, ఈ సైడ్ బై సైడ్ ట్యాక్స్ దేనికి న్యూస్లో ఉంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో సైమల్టేనియస్గా ఇంటర్నల్ ఆపరేషన్స్ అదేవిధంగా ఫారెన్ ఆపరేషన్స్ పైన ట్యాక్స్ విధించడమే అమెరికా కంపెనీస్కి ట్యాక్స్ విధించడం కోసం అని తీసుకొచ్చింది ఈ సైడ్ బై సైడ్ ట్యాక్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, సో ఇది నెక్స్ట్ స్లైడ్. ఓకే, జాయిన్ ఇన్ అవర్ టెలిగ్రామ్ గ్రూప్ T1 అకాడమీ. T1 TONE అని కొడితే T1 అకాడమీ అని మీరు టైప్ చేస్తే ఆల్రెడీ అందులో ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా మేము లింక్స్ ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ ఫాలో T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.